వేమూరి శ్రీ ప్రణతి ఉన్నదా? ఉన్నది. అమ్మారా. అందరికీ నమస్కారము. నా పేరు వేమూరి శ్రీ ప్రణతి. వీడియో నేను నెంబర్. హైదరాబాద్ లోని విస్టా స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. మొదటిగా మధుర కవి తల్లాప్రగడ భవానీ శంకరం గారు రచించిన సరస్వతీ స్తుతి పద్యము. ఏయమ కాలి అందియల ఇంపగు మ్రోతలు కావ్య సృష్టికి ప్రాయకమై మహాకవుల ప్రాజ్ఞత కూర్చును ఏ శుభాంగి మాలికల పేదలు రాగరస ప్రసార మాత్రాయుత లక్ష్య సాధన కుదానము ఆయమ కంజలించదన్. తరువాత పింగళి సూరణ మహాకవి రచించిన కళాపూర్ణోదయ కావ్యంలోని నారద కృత విష్ణు స్తుతి పద్యము. అంజనాచల గర్వ భంజనాచల లీల నీలి వర్ణపు మేని డాలుడనర పుండరీకములను దండరించి చన్నొందు నిడు వాలు కన్నులమర మకర కుండల రుచి ప్రకర కుంఠితములై దినకర ప్రభలు వెన్వెనుక కొదుగా పురము రత్నమునందు కరము రంజిలు నీడ తోడు నీడగ లక్ష్మి క్రీడలాడ. తరువాత భావం. వినీల వర్ణంతో మెరిసే అంజనాచల పర్వతపు నీలి కాంతులని తీసిరాజనే విధంగా మెరిసే నీలపు శరీర కాంతితో ప్రకాశించేవాడై పద్మాలు చిన్నతనంతో సిగ్గుపడే విధంగా మెరిసే కళ్ళు కలవాడై తమ కాంతి వలన సూర్యుడి కాంతులు చిన్నపోయే విధంగా మెరిసే మకర కుండల కాంతులు కలవాడై వక్షస్థలము పైన ఉన్న రత్నములో పరివేష్టించి తోడు నీడగా ఉన్న లక్ష్మీదేవితో క్రీడిస్తున్నవాడై శంఖచక్రాది ఆయుధాలు కలిగిన వాడై ఇంద్రాది దేవతల చేత ప్రస్తుతింపబడుతూ ఖగరాజైన గరుత్మంతుణ్ణి అధిరోహించిన వాడై దయారసం ఒలకబోస్తూ నారదుడికి కేశవుడు దర్శనమిచ్చాడట. తరువాత ఒక షిరిడి సాయిబాబా పద్యము. ఆహరహం మిట్లు నిద్రాణమైన భువిని మేలుకొల్పెడి తండ్రి నీకే నిద్ర మేలుకోవయ్య బిడ్డల జాలి తలచి సురగురుత్తమ షిరిడీస సాయిదేవా. తరువాత బలిచేపల్లి లక్ష్మీకాంత కవి విరచిత సత్య హరిశ్చంద్ర నాటకం నుంచి ఒక పద్యము. హరిపాదోద్భవనౌట నా జలమునందాప్లావం చేసినన్ గురు పంకంబులడంగు మీకనుచు నా ఘోషించడించూడు బంధుర గంధాచల గంధవా విచలోత్తుంగోర్మి జాలేతరేత సంఘట్టన జాయమాన తథరోధ క్రాంత విక్రాంతమై. తరువాత బుచ్చి సుందరరామ శాస్త్రి గారు రచించిన మృత్యుంజయ శతకం నుంచి ఒక శివస్తుతి పద్యము. మెడనాగయ్యకునొక్కటే బుసబుసల్ మేనన్ సగంబైన యాబిడతో నీకి కనెప్పుడున్ గుసగుసల్ వీక్షించి మీ చందమేక్కడలేనంతగా రుసరుసల్ గంగమ్మకున్ నీ చవిన్బడుటేలాగునో మా మొరల్ తెలియదప్ప మాకు మృత్యుంజయ. తరువాత
మీకు ఒక చమత్కారమైన విషయం చెప్తాను, వినండి. ఒకరోజు నాలుక 32 పళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా అంది: మీకు నాకు వయస్సు తేడా కొన్ని నెలలు మాత్రమే అయినా రాత్రనక పగలనక, ద్రవ పదార్థమనక ఘన పదార్థమనక, వేడి పదార్థమనక చల్లటి పదార్థమనక, అర్ధరాత్రి కూడా నోట్లోకి వేసినా చాలా చక్కగా పదార్థాన్ని చూర్ణం చేసి లాలాజలంతో పాటు కలిపి విసుగుపడకుండా నా మీద వేస్తున్నారే, మీ రుణం ఎట్లా తీర్చుకోను? మీరు ఏదన్నా వరం కోరుకోండి అని అడిగింది. దానికి 32 పళ్ళు ముక్త కంఠంతో, మా జీవిత లక్ష్యమే మీకు సేవ చేయటము. ఎంత చేసినా ఏదో లోపం చూపించి పని వాళ్ళని తిట్టే ఈ ప్రపంచంలో మా పని మేము చేస్తుంటే మంచిగా పొగిడి వరం కోరుకోమన్న మిమ్మల్ని మాకు యజమానిగా ప్రసాదించిన భగవంతుడికి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మీరు కోరుకోమన్నారు కనుక మీకు మాదొక విన్నపము. మీరు ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడండి. మమ్మల్ని ఉపయోగించుకుని తంత వంటి చెడ్డ పదాలు వాడితే మమ్మల్ని రాలగొడతారు. మేము రాలిపోతామని బాధ కాదు, కానీ మేము లేకపోతే మీరు కళ్ళెంలో పదార్థాలని నూరుకుని నాలుక పైన రాసుకుని తినడానికి పడే ఇక్కట్లు తలుచుకుంటేనే మా కడుపు తరుక్కుపోతుంది. యజమానిగా మీ మీద ఉన్న ప్రేమతో మేలుకోరి చెప్తున్నాము అని అన్నాయి. ఈ చమత్కారమైన విషయం మీద మా గురువు గారు గట్టి కృష్ణమూర్తి గారు ఒక పద్యం రచించారు. దంతములార మీరు కడదాక పదార్థములన్నీ మెత్తగా శాంతము చూర్ణమౌనటుల చక్కగా చేతురే, ఏమి చేయమి ఇంతటి సేవ తీరునని ఎంతయో వింతగా బల్కు నాల్కతో దంతములన్నీ బల్కే సతధా నువ్వు సూక్తులే బల్కు లేనిచో శాంతము మమ్ముడగను చావగ బాధదరయ్య నమ్ముడి. ధన్యవాదాలు. బాగుందమ్మా, చాలా చక్కగా చెప్పావు. ఎక్కడా తొందరపడకుండా తడుముకోకుండా చాలా చక్కగా చెప్పావు అమ్మా. ఇలా పద్యాలు నేర్చుకుని ఇంత చక్కగా మాట్లాడితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. భగవంతుడు నీకు మంచి భవిష్యత్తునిస్తాడు. ఇంకా ఎక్కువ పద్యాలు నేర్చుకో. మంచి గురువు గారు దొరికారు. ఆ గురు సేవను వీడకపో. ఆయనతో నేర్చుకుంటూ అన్ని విషయాలు నేర్చుకుంటూ గొప్పదానివి కావాలి. మంచి భవిష్యత్తు లభించాలి నీకు. శుభాశీస్సులు. ధన్యవాదాలండి. శుభాశీస్సులు. అయ్యా, మరొక చిరంజీవి దగ్గరికి వెళ్దాం.